తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు 9వ తారీఖు 10వ నెల 2024 బుధవారం నాడు వచ్చేసి రైతు భరోసా సంబంధించి మనకు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దసరాకు ముందే భరోసా డబ్బులు రైతు భరోసా పథకం 2024 ఏదైతే మనకు ఈ పథకంకు సంబంధించి ఆగస్టులోనే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అనేది ఏదైతే ఉందో మనకు మరి కాస్త ఆలస్యం అయితే అయినట్టు తెలుస్తుంది. దసరాకు ముందే రైతు భరోసా డబ్బులు పడతాయి. ఖచ్చితంగా వచ్చేసి ఎన్ని జిల్లాల వారికి పడతాయి అనేది చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు ఒకటేసారి ఈ నెల 12వ తేదీ నుంచి వెళ్ళి ప్రారంభమైతే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభమైతే కావడం జరుగుతుందన్నమాట. రైతు సోదరులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. 1, 2, 3 ఎకరాల వారికి ఈ నెల 12వ తేదీ నుండి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని అయితే ప్రతిపాదనలు ఎక్కువ వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక సీఎం రేవంత్ ఏదైతే ఉందో కేబినెట్ భేటీలో మార్గదర్శకాలు ఫైనల్ చేయనున్నారు. ఈసారి వ్యవసాయ మంత్రి భూములకు ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని, ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములు లేకపోతే పంట చేను భూములు ఎవరైతే ఉన్నారో సాగు చేను భూములు ఎవరైతే ఉన్నారో పూర్తిగానైతే కట్టివేతనైతే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు తీసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో దాదాపు రాష్ట్రంలో చాలామంది రైతులకైతే ఈసారి అయితే లబ్ధి పొందే అవకాశాలు అయితే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా లబ్ధి పొందొచ్చు అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి స్కీమ్ మీద చూసుకోవచ్చు. తెలంగాణలో రైతు రుణమాఫీ 3వ విడతలుగా అమలు చేశారు. ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. దీంతో 4వ విడత రుణమాఫీగా వీరందరికైతే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లను అయితే మనకి ఏదైతే ఉందో బడ్జెట్ అయితే 5,000 కోట్లు అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చుతోనే నిధులైతే డబ్బులైతే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాలో వచ్చేసి దసరాకు అన్నదాతల ఖాతాలోకి మధ్యాహ్నం 3వ గంటల నుండి వెళ్ళి రాత్రి 7 గంటల వరకైనా, లేకపోతే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, లేకపోతే సాయంత్రం 7 గంటల వరకు అయితే ఉందో రైతన్న ఖాతాలో వచ్చేసి డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకైతే షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ వాట్సాప్ గ్రూపులలోనైతే ప్రతి ఒక్క రైతుకైతే షేర్ చేసుకోండి. ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున అంటే రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. అన్ని జిల్లాల వారికి ఒకేసారి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ కొన్ని జిల్లాలు ఏవైతే ఖమ్మం లేకపోతే మిగతా రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో రంగారెడ్డి కానివ్వచ్చు మిగతా ఈ జిల్లాల వారికి కొంచెం ముందు డబ్బులు పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కువ కాదు, ఖచ్చితంగానైతే ముందే పడతాయి అన్నమాట నేను చెప్పిన జిల్లాలో వచ్చేసి.